కర్నూలు జిల్లాలో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. నిలువ నీడలేని ఆ వృద్ధ దంపతులు పత్తికొండలో వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించారు. ఇద్దరు కొడుకులున్నా అన్నం పెట్టడం లేదని, ఉన్న ఇంటిని 2 ఏళ్ల క్రితం లాగేసుకున్నారని ఎస్ గంగిరెడ్డి, సుబ్బలక్ష్మి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలం అనిమిరెడ్డిపల్లెకు చెందిన ఎస్ గంగిరెడ్డి వయస్సు 75 ఏళ్లు, సుబ్బలక్ష్మి వయస్సు 67 ఏళ్లు. 5 ఎకరాల పొలం ఉన్నా కరువుతో అప్పుల పాలయ్యారు. 40 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా డోన్ కి వలస వెళ్లారు. డోన్ సమీపంలో బంధువులకు చెందిన మైనింగ్ లో 200 రూపాయల కూలికి పనిచేశారు. అప్పటికే 2 కొడుకులు పుట్టారు. 200 రూపాయలకు కూలి పనిచేసి ఈ దంపతులు 2 కొడుకులను ఇంజనీరింగ్ చదివించారు. కూలి పని చేసినా తమ పిల్లలకు ఆ కష్టం రాకూడదని కష్టపడి 2 చదివించారు. ఒక కొడుకు చెన్నైలో ఇంజనీర్ గా, మరో కొడుకు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నత స్థాయిలోనే స్థిరపడ్డారు. పెద్ద కొడుకు పిల్లలు అమెరికాలో నెలకి 4 లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నారు. పిల్లలను స్థిరపడేలా చేశారు. కానీ తల్లిదండ్రుల కడుపు నింపేందుకు ససేమిరా అన్నారు. పట్టెడన్నం పెట్టలేదు సరికదా, 5 ఎకరాల భూమిని, దాంతో పాటు ఇంటిని కూడా కుమారులే లాగేసుకున్నారు. 2022 సెప్టెంబర్లో ఇంటి నుంచి గెంటివేయడంతో వృద్ధాప్యంలో వీరికి కష్టం కలిగింది. ఆశ్రయం కోరుతూ పత్తికొండలోని శారథ వృద్ధాశ్రమానికి చేరారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు దయ తలచడంతో కాస్త నీడ దొరికింది. ఈ వయసులో ఏ పని చేసుకోలేరని, పట్టెడన్నం సంపాదించుకోలేరని తెలుసు. తమని పెంచేందుకు, చదివించేందుకు పడ్డ కష్టం గురించి తెలుసు. తమ బతుకు తెరువు చూసుకున్నారు. కానీ తల్లిదండ్రులను మాత్రం అస్సలే పట్టించుకోలేదు. రోడ్డున పడ్డ తర్వాత పలుమార్లు డోన్ సిఐ, ఆర్డీఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్, నాటి మంత్రి ఆదిమూలపు సురేష్, నాటి సీఎం జగన్, ప్రస్తుత మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు ఇలా ఇప్పటి వరకు 250 అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమో, పోస్ట్ ద్వారా పంపడమో చేశారు. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు దృష్టికి రాగానే ఈ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గంగిరెడ్డి ఇంటిని అతనికి ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పెద్ద కొడుకే నన్ను ఇప్పుడు బాధ పెట్టేది. పెద్ద కొడుకు పేరు ఎస్ఎస్ శివరాశంకర్ రెడ్డి. డోన్ ఓనర్ స్కూల్ ఎదురుగానే ఇల్లు కట్టినాడు. దండి కోట్లాసులు సంపాదించినాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చిన్న కొడుకు ప్రైవేట్ ఉద్యోగం చెన్నైలో మెకానిక్ చదువుకున్నాడు. పెద్ద కొడుకు ఇంజనీర్, చిన్న కొడుకు ఇంజనీరే. ఇప్పుడు పెద్ద కొడుకు డోన్లో ఇన్సూరెన్సులు, ప్లాట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళకి ఇన్ని ఆస్తులు పెట్టుకొని మాకు అన్నం పెట్టకుండా మా బతుకు మమ్మల్ని బతకలేకుండా, మా ఇంట్లో మమ్మల్ని ఉండకుండా, మా ఇల్లు ఎలగొట్టి మమ్మల్ని ఆశ్రమ పాలు చేసి, అడవులు పాలు చేసిన ఆయన పెద్ద కొడుకు దుర్మార్గుడే. మాకు ఇదంతా